హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే జ్యూసీగా ఉంటే బెల్లం జిలేబీలు చేసి చూపించబోతున్నానండి. అది కూడా మైదా పిండి లేకుండా బొంబాయి రవ్వతో జిలేబీలు చేసి చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయండి. అలాగే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు బొంబాయి రవ్వతో ఇలా బెల్లం జిలేబీలు వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వంట రాని వాళ్ళు కూడా ఈ జిలేబీల్ని చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వతో బెల్లం జిలేబీల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు తగిన నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఈ రవ్వని దోసల పిండిలా కాకుండా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ రవ్వని కలుపుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 చుక్కల వరకు ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ వేయడం ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ కలిసేలాగా ఈ రవ్వని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కలర్ అనేది పూర్తిగా కలిసిపోయింది కదా. అలాగే ఈ రవ్వని 2 నిమిషాల పాటు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లం ప్లేస్ లో పంచదార అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదా. ఒకవేళ ఈ బెల్లం పాకంలో నలకలు ఉంటాయి కనుక ఒక గిన్నెలోకి టీ గట్టెలోకి వడపోసేసుకోండి. మంచిగా ఉంటే బెల్లం అనేది వడపోయక్కర్లేదండి, ఇలా డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ పాకం అనేది మధ్యలో ఇలా తీగలాగా వచ్చి కట్ అయిపోతుంది కదా, ఆ విధంగా ఉండాలి పాకం అనేది. అలాగే దీంట్లోకి ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి. ఈ పాకం అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడానికి, అంటే ఈ పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు యాలక్కాయల పొడి వేసేసుకొని ఒకసారి గరిటతో కలిపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకాన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రవ్వని ఒకసారి ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా వేసేసుకోవచ్చు. అలాగే వంట సోడాని కూడా ఒక 1/2 స్పూన్ వరకే వేసుకోవాలండి. ఎక్కువ వేసేసారంటే జిలేబీలు నూనె పీల్చేస్తాయి. ఇప్పుడు ఒక ఐసింగ్ బ్యాగ్ కానీ లేదా ఒక పాల కవర్ కానీ తీసేసుకొని ఈ విధంగా గ్లాస్ కి పెట్టేసుకోవాలి. కవర్ ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం కదా రవ్వని, దీంట్లోకి మొత్తం అంతా పెట్టేసుకోవాలి. అలాగే మీరు కలుపుకునేటప్పుడు ఈ రవ్వ కనుక కొంచెం గట్టిగా ఉందనుకోండి, 2-3 స్పూన్ల వరకు నీళ్ళు పోసేసుకొని కొంచెం పలుచగా చేసుకోండి, సరిపోతుంది. ఇలా కవర్ మొత్తం ఈ పిండిని పెట్టేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. కొంచెంగానే కట్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా వేడి చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం ఫిల్ చేసుకున్న రవ్వ ఉంది కదా, ఇప్పుడు ఈ రవ్వని ఈ విధంగా జిలేబీలాగా వేసేసుకోవాలి. బాగా వేడిగా ఉండాలండి నూనె అనేది. వేడి కనుక లేకపోతే జిలేబీలు అనేవి తప్పడుగా వచ్చేస్తాయి. అలాగే ఈ ఆయిల్లో ఎన్ని వరకు జిలేబీలు పడతాయో అన్ని వరకు వేసేసుకోవాలండి. ఇలా జిలేబీలు వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు లేత బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువగా ఈ జిలేబీలు వేయించారంటే గట్టిగా అయిపోతాయండి, పాకాన్ని పీల్చుకోకుండా నమలడానికి కష్టం అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా 2 వైపులా లేత బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ విధంగా జిలేబీల్ని గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి. ఒకవేళ పాకం అనేది చల్లారిపోతే ఒకసారి వేడి చేసేసుకోండి. గోరువెచ్చగా ఉండాలి, అప్పుడే ఈ జిలేబీలు పాకాన్ని పీల్చుకొని లోపల జ్యూసీగా ఉంటాయి. ఇలా జిలేబీలు పాకంలో వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ జిలేబీల్ని పాకంలో వదిలేయాలి. అలాగే రెండవసారి కూడా నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ జిలేబీల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. రెండవసారి ఈ జిలేబీలు వేగే లోపల ముందుగా వేసుకున్న జిలేబీల్ని, పాకం పీల్చుకున్న జిలేబీల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పాకం అనేది బాగా పీల్చుకున్నాయి కదా ఈ జిలేబీలు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రెండోసారి వేయించుకున్న జిలేబీలు కూడా ఈ బెల్లం పాకంలో వేసేసుకుని ఒక 10 నిమిషాల పాటు వీటిని ఈ విధంగా తిప్పేసేసుకుని వదిలేయాలండి. అప్పుడే జ్యూసీగా తయారవుతాయి జిలేబీలు. ఇదిగోండి రెండోసారి కూడా వేసుకున్న జిలేబీలను కూడా వీటిని కూడా తీసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. సేమ్ ఈ విధంగానే మొత్తం పిండిని జిలేబీలా వేసేసుకొని ఈ విధంగా అయితే నేను ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా
జ్యూసీగా ఉండే బొంబాయి రవ్వ జిలేబీలు రెడీ అయిపోయాయి. మైదా పిండి అసలు వాడకుండా గోధుమ పిండి బొంబాయి రవ్వతో ఇలా జ్యూసీగా ఉండి బెల్లం జిలేబీలు చేసి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతాయి అన్నమాట ఈ జిలేబీలు. ఫ్రెండ్స్, ఈ జిలేబీలు వేయించేటప్పుడు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా లేత బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నారంటే ఈ జిలేబీలు గట్టిగా అయిపోయి నమలడానికి కష్టంగా ఉంటుంది. అందుకని లేత బంగారపు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే కొంచెం పాకంలో వేసిన తర్వాత కొంచెం మెత్తగా ఉంటాయి, తినడానికి రుచిగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ జిలేబీలు విరిపి చూపిస్తున్నాను చూడండి. కొంచెం మెత్తగా లోపల చూసారా జ్యూసీగా ఉంది కదా, పాకం బాగా పీల్చుకున్నాయి కదా. ఇదిగోండి చూడండి, ఇదిగోండి చూసారా, ఇలా ఒత్తుతుంటే చాలు పాకం అనేది బయటకు వచ్చేసింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు ఇలా బెల్లం జిలేబీలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి.